రూపరాజుల పెళ్లి విషయం తెలిసిన తర్వాత శ్వేత ఇంటికి వచ్చి అందరినీ నిలదీస్తూ ఉంటుంది. ముత్యాలని నిలదీస్తూ, అత్తయ్య అసలు మీరు నా గురించి, నా కుటుంబం గురించి ఏమనుకుంటున్నారని చెప్పి అంటూ ఉంటే, మీది మంచి కుటుంబం కాబట్టే కదా నిన్ను నా కోడలిగా చేసుకుందాం అనుకుంటున్నానని చెప్పి ముత్యాలు అంటూ ఉంటే, ఇక చాలు ఆపండి మీ నాటకాలు అని చెప్పి శ్వేత చాలా కోపంగా అరుస్తూ ఉంటుంది. నేను రూపారాజుల పెళ్లి గురించి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు అనవసరంగా కంగారు పడకమ్మా అని చెప్పి సూర్యప్రతాప్ ఆపుతూ ఉంటాడు. అంకుల్, నేను కంగారు పడకుండా ఉండాలంటే మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. రూపకి రాజుతో విడాకులు ఇప్పించాలని చెప్పి శ్వేత అనగానే రేణుక సంబరపడిపోతూ ఉంటుంది. ఇక రాజు రూప ఇద్దరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.